అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసేవాడు. A few moments later. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్ లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాను. దేశంలో రాజకీయాలకు రాజకీయ పార్టీలకు కొదవలేదు. మన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో పార్టీలు అవతరించాయి, ఎన్నో పార్టీలు ప్రజా ఆమోదం పొందాయి, ఎన్నో పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. అలాగే ఇంకెన్నో పార్టీలు ప్రజల్లో ఉండలేక పెద్ద పెద్ద రాజకీయ పార్టీలతో పోటీ పడలేక ఎన్నికల్లో పోటీ చేయలేక రాజకీయాలకు దూరంగా వెళ్ళాయి. కానీ కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం పదవులకు మరేవో ఇతర విషయాల్లో ప్రయోజనం కోసం వేరే పార్టీల్లో విలీనమై రాజకీయాలు చేస్తున్నాయి. అలా గతంలో చాలా పార్టీలు వేరే పార్టీలో విలీనమైన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు తాజాగా తెలుగు రాజకీయాల్లో మరో రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీలో విలీనం అయ్యింది. అదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్తో రాజకీయ పార్టీ పెట్టి దాదాపు 2.5 సంవత్సరాల పాటు తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీతో కాంప్రమైజ్ అయ్యి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి ఎన్నికలు ముగిసిన తర్వాత వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నామని ప్రకటించి మొత్తానికి వైఎస్ఆర్టీపీని షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రత్యేకంగా ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. కాబట్టి అసలు షర్మిల రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి సాధించింది ఏంటి, కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీని విలీనం చేయడానికి కారణాలేంటి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించే ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కనుక ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కాంగ్రెస్ పార్టీలో మరియు తెలుగు రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది చాలా ముఖ్యమైన పాత్ర. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగి మహానేతగా ఆయన పేరు సాధించిన తీరు తెలుగు ప్రజలకు ఎప్పటికీ గుర్తే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగి రాజకీయాలను శాసిస్తున్న సమయంలో ఏ దిక్కు లేని కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతలు తన భుజాల మీద వేసుకొని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి 2004లో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి చేసిన కృషిని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ముఖ్యమంత్రిని చేసింది. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమం, ఆయన పరిపాలన అన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డిని దగ్గర చేశాయి. అలా రాష్ట్ర రాజకీయాల్లో కనీసం 6 సంవత్సరాల పాటు కూడా ముఖ్యమంత్రిగా లేకుండానే ఆయన పరిపాలన ఎంతో మంది అభిమానులు సంపాదించింది. వైఎస్ఆర్ మరణించి దాదాపు 15 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఆయన పేరుతో రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన తెలుగు రాజకీయాల్లో ఎంతటి ప్రభావం చూపారో అని. అయితే రాజకీయాల్లో వైఎస్ కుటుంబ ప్రస్థానం కేవలం రాజశేఖర రెడ్డితోనే ఆగిపోలేదు. రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పుడే తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరియు ఆయన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. 1978లో తొలిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి 1989 వరకు కొనసాగాడు. ఆ తర్వాత 1989లో వైఎస్ఆర్ కడప ఎంపీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. అదే సమయంలో అంటే 1989లో వైఎస్ వివేకానంద రెడ్డిని పులివెందుల నుండి పోటీ చేయించారు. అలా 1989లో వివేకానంద రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత వైఎస్ఆర్ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2009లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. 2009లో జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అలా 2009లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా మొదలైంది. ఆ తర్వాత 2009 సెప్టెంబర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ గారి భార్య వైఎస్ విజయమ్మ గారు పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలా వైఎస్ కుటుంబంలో ఆయన తమ్ముడు, కుమారుడు, భార్య అందరూ ఇప్పటివరకు రాజకీయాల్లో అనుభవం ఉన్నవారే. అయితే వైఎస్ఆర్ మరణించిన కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కుటుంబానికి మధ్య విభేదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ మొత్తం వైఎస్ఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మారింది. దాంతో వైఎస్ఆర్ కుటుంబం కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి 2011 మార్చిలో జగన్మోహన్ రెడ్డి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత 2012 మే 27న జగన్మోహన్ రెడ్డిని అవినీతి ఆరోపణలతో సిబిఐ అరెస్ట్ చేసింది. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ జైలుకు పంపించగలిగింది. జగన్మోహన్ రెడ్డి అరెస్టుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడపాల్సిన వ్యక్తి లేకుండా పోయారు.
దాంతో అనివార్య పరిస్థితుల్లో అప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న షర్మిల రంగంలోకి దిగింది. 2012 అక్టోబర్ 18న మరో ప్రజా ప్రస్థానం పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించింది షర్మిల. పాదయాత్ర మొదటి రోజే నేను జగనన్న వదిలిన బాణాన్ని అని ప్రకటించి షర్మిల రాజకీయంగా ఒక్కసారిగా హైలైట్ అయింది. అలా షర్మిల రాజకీయ ప్రస్థానం 2012 అక్టోబర్లోనే అనుకోని పరిస్థితుల్లో మొదలైంది. ఇక జగన్మోహన్ రెడ్డి దాదాపు 16 నెలల పాటు జైల్లో ఉండి 2013 సెప్టెంబర్ 24న బెయిల్ మీద విడుదలయ్యాడు. ఆ 16 నెలల పాటు షర్మిల వైఎస్ఆర్సీపీని ముందుండి నడిపించింది. అలా షర్మిల ఒక పెద్ద రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తే అయినా తన కుటుంబం రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చి ఆ కుటుంబానికి అన్నీ తానే నడిపించింది. ఆ తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల పోటీ చేయలేదు. కానీ వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం షర్మిల విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా లభించింది. తెలంగాణలో కూడా ఒక ఎంపీ సీటుతో పాటు 2 ఎమ్మెల్యే స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యాడు. సరిగ్గా అదే సమయంలో కేంద్రంలో మరియు 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దాంతో వైఎస్ఆర్ కుటుంబానికి ఇక ఎదురు లేదు అని అందరూ భావించారు. జగన్ జైలుకు వెళ్ళినప్పుడు మరియు ఎన్నికల ప్రచారంలో షర్మిల కష్టపడ్డ తీరు గమనించిన అందరూ షర్మిలకు వైఎస్ఆర్సీపీలో సముచిత స్థానం లభిస్తుంది అనుకున్నారు. వైఎస్ షర్మిల ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్నందుకు ఆమెను రాజ్యసభకు నామినేట్ చేస్తారనుకున్నారు. కానీ అలా జరగలేదు. 2014 నుంచి 2019 ఎన్నికల వరకు షర్మిల రాజకీయాలకు కొంచెం దూరంగానే ఉన్నారు. అయితే మళ్ళీ 2019 ఎన్నికలప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 మంది ఎమ్మెల్యేలతో బంపర్ మెజారిటీతో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారైనా షర్మిలకు రాజకీయంగా తగిన గుర్తింపు దొరుకుతుంది అని అందరూ భావించారు. కానీ 2019 తర్వాత కూడా అలా జరగలేదు. అయితే 2019 ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య వైఎస్ఆర్ కుటుంబంలో చాలా మార్పులకు దారితీసింది. వివేకానందరెడ్డి హత్య గురించి అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ మీద వైఎస్ కుటుంబం విమర్శలు చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానందరెడ్డి హత్యకు కారణమైన దోషులు దొరుకుతారు అని అందరూ భావించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం ఈ కేసు విషయంలో వ్యవహరించిన తీరు వైఎస్ కుటుంబంలో వ్యక్తుల మధ్య చాలా విభేదాలకు దారితీసింది. రాజకీయంగా షర్మిలకు తగిన గుర్తింపు దక్కకపోవడంతో కూడా కుటుంబంలో కలహాలకు కారణమైంది. ఈ కారణాలతో పాటు జగన్కు మరియు షర్మిలకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో కూడా విభేదాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అలా 2021లో వైఎస్ఆర్ కుటుంబ వివాదాల గురించి మీడియాలో వార్తలు ఎక్కువయ్యాయి. కొన్ని మీడియా ఛానళ్లు ముందుగానే షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెడుతుందని వార్తలు టెలికాస్ట్ చేశాయి. అయితే ఈ వార్తల్ని వైఎస్ఆర్సీపీ కొట్టిపారేసింది. కానీ షర్మిల మాత్రం స్పందించలేదు. అలా కొత్త రాజకీయ పార్టీ పెట్టడం గురించి మీడియాలో కూడా కథనాలు ఎక్కువయ్యాయి. ఇక 2021 జూలైలో షర్మిల హైదరాబాద్లో తెలంగాణలోని వైఎస్ఆర్ అభిమానులతో నాయకులతో ఒక మీటింగ్ పెట్టి కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించింది. దాంతో ముందు నుంచి మీడియాలో వచ్చిన వార్తలే నిజమయ్యాయి. ఇక 2021 జూలై 8న షర్మిల అధికారికంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించింది. అలా షర్మిల సొంతంగా పార్టీ పెట్టి తెలంగాణలో రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. అయితే వైఎస్ఆర్కి రాజకీయంగా ఎంత పెద్ద ఇమేజ్ ఉన్నా కూడా తెలంగాణలో మాత్రం వైఎస్ఆర్ మీద ఒక విమర్శ ఉంది. అదేంటంటే గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశాడు అని, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశాడు అనే విమర్శలున్నాయి. కాబట్టి వైఎస్ఆర్ మీద తెలంగాణ ద్రోహి అనే విమర్శ కూడా ఉంది. దాంతో తెలంగాణలో వైఎస్ షర్మిల తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వెంటనే రాజకీయంగా చాలా విమర్శలు ఎదుర్కొంది. తెలంగాణ ద్రోహి వైఎస్ఆర్ కూతుర్ని తెలంగాణ ప్రజలు నమ్మరు అని, ఆంధ్ర నాయకులు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతం మీద పెత్తనం చేయాలని ప్రయత్నిస్తున్నారు అని, మరియు అన్నతో విభేదాలు ఉంటే ఆ రాష్ట్రంలో చూసుకోవాలి కానీ తెలంగాణలో ఏం పని అని, ఇలా చాలా రకాల విమర్శలు షర్మిలకు ఎదురయ్యాయి. ఈ విమర్శలన్నింటినీ తాను తెలంగాణ కోడల్ని అని, తెలంగాణ తన మెట్టినిల్లు అని, తెలంగాణ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇక్కడ 2 పిల్లలను కూడా కన్నాను అని, కాబట్టి తాను కూడా తెలంగాణకు చెందిన దాన్నే అని ఆ విమర్శలకు సమాధానం చెప్పారు. ఇక షర్మిల పార్టీ పెట్టిన నాటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఎన్నికలకు కేవలం 2.5 సంవత్సరాల సమయం మాత్రమే ఉండటంతో పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో 2021 అక్టోబర్ 20న ప్రజా ప్రస్థానం పేరుతో 4000 కిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టారు షర్మిల. పాదయాత్ర అడుగడుగున ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మంత్రులను, ఎమ్మెల్యేలను విమర్శిస్తూ ప్రజలతో కలిసి వారి సమస్యలు వింటూ పాదయాత్ర చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించారు. చేనేత కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వడ్లు కొనడం ఆలస్యం చేస్తే దాని మీద కూడా పోరాడారు. అయితే పాదయాత్రలో చాలా చోట్ల విమర్శలు శృతిమించడంతో ప్రభుత్వం నుంచి, మంత్రుల నుంచి కూడా అదే స్థాయిలో ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో నిరసన కార్యక్రమాలు చేశారు. దాంతో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి షర్మిలను మంగళవారం మరదలు అని చులకనగా మాట్లాడి విమర్శలు పాలయ్యాడు. ఇక 2022 జూలైలో వైఎస్ఆర్టీపీ అధికార ప్రతినిధి మీద జరిగిన దాడికి నిరసనగా వర్షంలో కూర్చొని ధర్నా చేసి షర్మిల మొండితనం ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేసింది. అలాగే వరంగల్ జిల్లా నర్సంపేటలో అప్పటి ఎమ్మెల్యేపై విమర్శలు చేయడంతో ఎమ్మెల్యే అనుచరులు షర్మిల పాదయాత్రపై దాడి చేశారు. దాడిలో వాహనాలు తగలబెట్టడం జరిగింది. ఆ దాడికి వ్యతిరేకంగా ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ దగ్గర నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకుంటే షర్మిల కారు నుంచి దిగకపోవడంతో షర్మిల కారులో ఉండగానే ఆ కారును క్రేన్ సహాయంతో ఈడ్చుకుంటూ వెళ్లడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆ తర్వాత షర్మిలపై కేసులు కూడా పెట్టారు. షర్మిల పాదయాత్రకు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. 2023 ఏప్రిల్లో టీఎస్పీఎస్సీలో పేపర్ లీకుల మీద నిరసన చేయడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోబోతే లేడీ పోలీసుపై చేసుకున్నారు. దాంతో షర్మిల మీద కేసు పెట్టి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ కోసం జైలుకు పంపడం జరిగింది. అదే రోజు వైఎస్ విజయమ్మ కూడా పోలీసుల మీద చేసుకున్నారు. ఈ కేసులో షర్మిలకు వెంటనే బెయిల్ వచ్చింది. అలా పార్టీ స్థాపించిన నాటి నుంచి దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా 75 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి తెలంగాణలో ఉన్న అన్ని ప్రధాన సమస్యల మీద పోరాటం చేశారు. నిజానికి తెలంగాణలో ప్రభుత్వాన్ని విమర్శించడంలో షర్మిల ఈ 2.5 సంవత్సరాలు ఎప్పుడు వెనకాడలేదు. అలా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ షర్మిల మీద ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల నిర్బంధం ఎక్కువయ్యాయి. ఆమె రాజకీయ కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతులు కూడా ఇవ్వడం మానేసింది. మరోవైపు వైఎస్ఆర్టీపీలో షర్మిల మాత్రమే ఒంటరిగా పోరాటం చేశారు. షర్మిల పార్టీ పెట్టిన నాటి నుంచి ప్రజాదరణ, అనుభవం ఉన్న నేతలెవరూ ఆ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపించలేదు. దాంతో షర్మిలతో సమానంగా పోరాటం చేయడానికి రాజకీయంగా సమర్థవంతమైన నాయకులెవరూ వైఎస్ఆర్టీపీలో లేరు. షర్మిల మీద ప్రభుత్వ నిర్బంధం కూడా ఎక్కువైంది. అయినా షర్మిల మాత్రం తెలంగాణలో తన పార్టీ అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. కానీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయాల్లో కాస్త వెనకబడింది. అయితే 2023 సెప్టెంబర్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఢిల్లీలో సోనియా గాంధీతో షర్మిల భేటీ అయ్యారు. ఆ తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. షర్మిల కూడా ఈ వార్తలకు స్పందిస్తూ విలీనం గురించి అంగీకరించారు. అయితే తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలకు సరైన హామీ రాకపోవడంతో ఈ విలీన ప్రక్రియ అప్పట్లో ఆగిపోయింది. నిజానికి 2023 సెప్టెంబర్లోనే వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో విలీనం అయి ఉండేది. కానీ అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపితే అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మళ్లీ ఎన్నికల్లో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకుంటుందని భావించాడు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద దృష్టి పెట్టింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ లేరు. గతంలో ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకొట్టింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును, నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ తన వైపు తిప్పుకుంది. కాబట్టి షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉపయోగించుకుంటే కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపొచ్చని కాంగ్రెస్ భావించింది. అయితే 2023 సెప్టెంబర్లో షర్మిల సోనియా గాంధీతో భేటీ అయిన తర్వాత కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం ఆలస్యం కావడంతో మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో షర్మిల తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినట్లు ప్రకటించింది. దాంతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ షర్మిలతో చర్చలు జరిపింది. షర్మిలను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఒప్పించింది. నిజానికి షర్మిల ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే తెలంగాణకే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ షర్మిల తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే తెలంగాణలో గెలవలేక మళ్లీ ఆంధ్రప్రదేశ్కు వచ్చింది అని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి షర్మిల కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తన వల్ల చీలిపోయి మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది అని. కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు షర్మిల ఎన్నికల ముందు ప్రకటించింది. గెలుపు గొప్పదే కావచ్చు, కానీ త్యాగం అంతకంటే గొప్పది. తెలంగాణలో నిరంకుశ పాలన అంతం చేయడానికి నేను త్యాగం చేస్తున్నాను అని షర్మిల ప్రకటించి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. అయితే షర్మిలకు కాంగ్రెస్ పార్టీ నుంచి నిర్దిష్టమైన హామీ లభించింది అని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది అనే ప్రచారం కూడా జరిగింది. ఇక 2023 నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్నికల్లో ఎక్కడా ప్రచారం చేయలేదు. 2023 నవంబర్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. దాంతో ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందే షర్మిల మీడియా ముందుకు వచ్చి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బాయ్ బాయ్ కేసీఆర్ అంటూ సూట్ కేసును గిఫ్ట్గా పంపించింది. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తెలంగాణలో తాను పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని షర్మిల చెప్పారు. అయితే మళ్లీ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ షర్మిలతో మళ్లీ చర్చలు ప్రారంభించింది.
ముందుగా అనుకున్నట్లుగానే జనవరి 2న హైదరాబాద్లో వైఎస్ఆర్టీపీ ముఖ్య నాయకులతో షర్మిల సమావేశం ఏర్పాటు చేసి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లు ప్రకటించింది. ఆ తర్వాత జనవరి 4న షర్మిల ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ ఆఫీసులో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలా 2021 జూలై 8న ఆవిర్భవించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ 2024 జనవరి 4న కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో 2 సంవత్సరాల 7 నెలల పాటు రాజకీయాలు చేశారు. అయితే పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణలో ముఖ్యమైన ప్రతి సమస్య మీద షర్మిల స్పందించారు. పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో సమానంగా షర్మిల కూడా ప్రభుత్వం మీద పోరాటం చేశారు. రాజకీయంగా పార్టీలో షర్మిలకు సరైన నాయకులు లేకున్నా కూడా ఒంటరిగా ప్రభుత్వాన్ని ఎదిరించారు. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఒక అవగాహన తెచ్చుకున్నారు. అలా మొత్తంగా షర్మిల ఒంటరిగా రాజకీయాలు చేసి తాను కూడా ఓ మంచి రాజకీయ నేతను కాగలను అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కాబట్టి షర్మిల సొంతంగా ఒక గొప్ప మహిళా రాజకీయ నేతగా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఎలాంటి రాజకీయ బాధ్యతలు అప్పగించలేదు. షర్మిల ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తుందా లేదా అన్నది ఇంకా అధికారికంగా స్పష్టం కాలేదు. ఒకవేళ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే అక్కడి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది త్వరలో మరో వీడియోలో చూద్దాం. అండ్ మీ అభిప్రాయం ఏమిటి? షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో పోటీకి దిగితే ఎలాంటి మార్పులు వస్తాయని భావిస్తున్నారు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.